అరే అర్జున్, ఏంట్రా ఇది? మేము ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సాకి, ఆ పోతురాజు ఎక్కడున్నాడో వెళ్ళి చూసిరాపో. అలాగే అయ్యగారు. ఒరే పోతురాజు, ఇలా రారా. అబ్బా ఏం జరిగిందే? అబ్బా ముందు చెప్తాను గాని ఇలా రారా. ఏం జరిగిందే చెప్పు. నా మాట వినరా, ఇలా రారా. పదా. పద్మా, పద్మా, ఏమైంది? లేవే, ఇక్కడ పడున్నావేంటే? లేవే పద్మా, ఏం జరిగింది? పద్మా, లే పద్మా, ఏం జరిగింది? పద్మా, ఒసే పద్మా, ఏమైందా నీకు? ఇక్కడ పడున్నావేంటే? లేవే, ఒసే పద్మా, లే పద్మా, లేవే పద్మా, పద్మా, లే పద్మా, పద్మా. పోతురాజు, నీ భార్య చనిపోయింది. అయ్యో, నన్ను వదిలి వెళ్ళిపోయా పద్మా, 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 ఒసే పద్మా, లే పద్మా, ఎంత పని జరిగిపోయింది పద్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా పద్మా? నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయా పద్మా, లే పద్మా, 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 లే పద్మా, లే పద్మా, లే పద్మా. ఎవరికి రా ఫోన్ చేస్తున్నావు? పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి కదమ్మా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంట్లో జరుగుతున్న గొడవలు సరిపోవా పోలీసుల్ని పిలుస్తానంటున్నావు? అసలే సిరి హెల్త్ అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు నువ్వు పోలీసులని హడావుడి చేస్తే పాప ఇంకా డిస్టర్బ్ అవుతుంది. అలా అని ఇప్పుడు ఈ విషయం పోలీసులకి చెప్పకుండా మానేస్తే తర్వాత పెద్ద ప్రాబ్లం అవుతుందమ్మా. ఏమీ అవ్వదు. కోడల పిల్ల చెప్తుంది కదా, హార్ట్ అటాక్ వల్ల చనిపోయిందని. నార్మల్ గానే చనిపోయిందని పెద్ద హడావుడి చేయకుండా దహన సంస్కారాలు చేద్దాం. ఏమండి? అవును రాజు, మీ అమ్మ చెప్పేది నిజమే అనిపిస్తుంది. ఈ టైంలో పోలీసులకు ఫోన్ ఎందుకు? నాకైతే ఏ మాత్రం ఇష్టం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అరే అర్జున్, ఏమండి, ఒక 5,000 ఇవ్వండి. ఇవ్వండి. ఒసే సాకి, పెద్ద హడావుడి లేకుండా కార్యక్రమాన్ని త్వరగా దగ్గరుండి పూర్తి చేయించు. అలాగేనమ్మా. పదండి పదండి పదండి. ఆ దయ్యాన్ని వీడేదో చేస్తాడనుకుంటే ఆ దయ్యమే వీడి భార్యను చంపేసింది. అమ్మో, నేను అనుకున్నట్టు ఆ దయ్యం మామూలు దయ్యం కాదు, చాలా పెద్ద దయ్యం. ఈ పని చేయించినందుకు ఇప్పుడు నన్ను కూడా చంపేస్తుందా? అవును, నువ్వు చెప్పింది నిజమే. అమ్మగారు, ఏమిటి మీరనేది? ఆయుష్ తీరిపోతే ఎవరైనా చనిపోవాల్సిందే అంటున్నాను. అది నువ్వైనా సరే, కాదంటావా? నిజమే అమ్మగారు. పద్మా, లే పద్మా, పద్మా, పద్మా. రాత్రి పోతరాజుతో నేనే పూజ చేయించానన్న విషయం అమ్మగారికి తెలిసిపోయినట్టుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.